హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'కలుముల వరా టూర్స్'. ఇది మన విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడే మీరొక క్యాంటీన్ చూసారు కదా! ఆ క్యాంటీన్ దగ్గర నేను చిన్న ఇన్సిడెంట్ ఫేస్ చేశాననమాట. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. సో, విజయవాడ సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేను చెప్పింది వినేయండి. అయితే నేను క్యాంటీన్ లోపలికి వెళ్ళేటప్పుడు క్యాంటీన్ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్‌లో ఒక పెద్దావిడ ఉండారనమాట. నేను కౌంటర్ దగ్గరికి అంటే టోకెన్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికెళ్ళేటప్పుడు ఆవిడ నన్ను పిలిచారనమాట. పిలిస్తే ఎందుకో ఏంటో అని నేను దగ్గరికెళ్ళి ఏంటమ్మా చెప్పండి అంటే, "నీ బ్యాగ్ తగిలి నా వాటర్ కింద పడిపోయాయి" ఇదే అని చెప్పారనమాట. అయితే నిజం చెప్పాలంటే వైట్ ఫ్లోర్ మీద వాటర్ పడినా నాకు క్లియర్‌గా కనిపించదనమాట. సో, నేను ఆవిడతో ఏం ఆర్గ్యూ చేయకుండా సారీ అమ్మ నేను చూసుకోలేదు అని నేను చెప్పేసి నేను టోకెన్ తీసుకోవడానికని కౌంటర్ దగ్గరికెళ్ళిపోతున్నాననమాట. ఆవిడ అక్కడ కూడా వచ్చి సరేలే నాకు టీ ఇప్పించు అని దబాయిచ్చినట్టు అడిగారనమాట. నాకు కోపమొచ్చింది. ఎందుకమ్మా నేను నీకు టీ ఇప్పించాలంటే నువ్వు నా వాటర్ పోగొట్టావు గదా మరి అనింది. అదేంటమ్మా నేను మర్యాదగా మీకు సారీ గూడా చెప్పాను గదా! ఇదేదో నేనన్నాను. అయినా గాని ఆవిడ వినకుండా నాకు టీ ఇప్పించని పట్టుకున్నారనమాట. నేనింక కోపం వచ్చి మీకు డబ్బులు కావాలంటే డైరెక్ట్‌గా అడగండి. అంతే తప్ప నేను నీళ్లు పోగొట్టాను, పాలు పోగొట్టానని వంకతో నన్ను దబాయించకండి. మీకు డబ్బులు కావాలంటే డైరెక్ట్‌గా అడగండి అని మరీ నొక్కి మరీ అన్నాననమాట కోపమొచ్చి. అయినా గాని ఆవిడ అక్కడి నుంచి కదలట్లేదనమాట. ఇంక విసిగిస్తున్నారని నేనేం చేశాను, నా దగ్గర ఉన్న కొత్త వాటర్ బాటిల్ అనమాట. కొత్త బాటిల్ ఇంక తీసి మీరు వాటర్ గురించే కదా ఇంత ఇష్యూ చేస్తున్నారని వాటర్ బాటిల్ ఇవ్వబోతున్నాననమాట. ఇవ్వబోతుంటే నాకు వద్దన్నది. అయితే వద్దంటే ఉండండి. నాకేంటి అవసరం? మీరు వాటర్ గురించే కదా ఇంత ఇష్యూ చేస్తున్నారు. మీరు నీళ్ళు పోగొట్టాననే కదా ఇంత ఫీల్ అవుతున్నారు. మరి వాటర్ బాటిల్ ఇస్తుంటే తీసుకోవడానికి మీకెందుకు అంత బాధొస్తుందని చిరాకు పడి నేను నెక్స్ట్ కౌంటర్‌కి వెళ్ళిపోయాననమాట టిఫిన్ తీసుకోవడానికని. అక్కడికి కూడా వచ్చి నాకు టిఫిన్ ఇప్పించు అని దబాయిచ్చారనమాట. నేను టిఫిన్ ఇప్పించను, టీ ఇప్పించను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీరు విసిగించారంటే నేను మీ మీ వయసుకి కూడా మర్యాద ఇవ్వను. ఇంక నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పి సీరియస్ అయిపోయాననమాట. నేను టిఫిన్ తీసుకొని ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాననమాట. ఆవిడ టేబుల్ దగ్గర కూడా వచ్చి, "అమ్మ నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఏదో ఒకటి ఇప్పించు" అని దబాయించి అన్నారనమాట. "నువ్వు ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు. నాకేంటి సంబంధం? నాకెందుకు చెప్తున్నావు? నాకేం సంబంధం లేదు. నేను నీకు టీ ఇప్పించను, టిఫిన్ ఇప్పించను. నువ్వేం చేసుకుంటావు అంటే చేసుకో" అని చెప్పేసి సీరియస్ అయిపోయాననమాట. మెయిన్ థింగ్ మీరు చాలా ఇప్పటి వరకు వీడియో విన్నవాళ్ళు చాలామంది అనుకుంటారు. ఎందుకు రూ. 10, రూ. 20 కోసం ఇంత కక్కుర్తి? అదేదో ఇచ్చేసుంటే ఇదంతా అవ్వదు కదా అని. మెయిన్ థింగ్ అక్కడ రూ. 10, 20 గురించి కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ హోటల్‌లో అంతమందుంటే ఆవిడ నన్నెందుకు టార్గెట్ చేసారో మీకు తెలుసా? నేనొక విజువల్ ఇంపైర్డ్ అని ఆవిడ కావాలని నన్ను టార్గెట్ చేశారనమాట. ఏంటంటే నేను చెప్పాను కదా క్లియర్‌గా వైట్ ఫ్లోర్ మీద వాటర్ పడింది నాకు క్లియర్‌గా తెలీదు. అక్కడ నిజంగా వాటర్ పడ్డాయో లేదో కూడా నాకు తెలీదు. ఆవిడేమనుకుంది ఈ పిల్లకి ఎలాగో కనిపించదు. సో నేనేం చెప్తే అది నమ్మేస్తది. సో ఎలానా డబ్బులు లాగుదామని ఉద్దేశంతో ఆవిడ నన్ను టార్గెట్ చేశారనమాట. నాకు అది కోపమొచ్చింది. మెయిన్ థింగ్ ఆవిడ డైరెక్ట్‌గా నాకు డబ్బులు అడిగుంటే నాకు ఇప్పించడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను చాలా సందర్భాల్లో, చాలా సిట్యుయేషన్స్‌లో నేను చాలా మందికి ఫుడ్ విషయంలో హెల్ప్ చేశాను. నాకు రూ. 10, 20 అనేది మ్యాటరే కాదు. అది మెయిన్‌గా అవతలోళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయితా. కాకపోతే ఆవిడ నా డిసేబిలిటీని వాడుకోవాలనుకున్నారు కాబట్టి నాకు చాలా అంటే చాలా కోపమొచ్చింది. ఇంకా అప్పటికి ఆవిడ వయసుకి మర్యాద ఇచ్చి నేను చాలా మర్యాదగా మాట్లాడాను. కానీ అయినా ఆవిడ అప్పటికి వదలకపోయేసరికి నేను లాస్ట్‌లో ఇంక సీరియస్ అవ్వాల్సొచ్చింది. సో, ఈ భూమి మీద ఏంటంటే హ్యాండిక్యాప్స్‌ని చూసి అయ్యో పాపం అని హెల్ప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, మా డిసెబిలిటీస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారనమాట. సో, జాగ్రత్త. హ్యాండిక్యాప్స్ అనే గాదు, నార్మల్ పర్సన్స్ గూడా ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్ళినా, కొత్త మనుషుల్ని కలిసినా గానీ, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో మనతో మాట్లాడుతున్నారో తెలీదు. మెయిన్‌గా ఈ రైల్వే స్టేషన్స్‌లో, బస్ స్టేషన్స్‌లో ఏమవుతుందంటే, మనం కామన్‌గా ఫేస్ చేస్తాం ఇలాంటి సిట్యుయేషన్స్ ఏంటంటే, కొంతమంది మా లగేజ్ చూస్తుండండి మేము వాష్‌రూమ్‌కెళ్ళేసొస్తాం ఇది అది అని జెప్తారు. మెయిన్‌గా అలాంటి వాటికి మీరు ఒప్పుకోకండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళ బ్యాగ్ మన దగ్గరకి వదిలేసిపోతున్నారో మనకు తెలియదు. సో, ఏ పూటలో ఏ పాముంటదో ఎవ్వరికీ తెలీదు గాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో, ఇలాంటి నేను ట్రావెలింగ్‌లో ఫేస్ చేసిన మంచైనా చెప్తాను. చెడైనా నేను చెప్తాననమాట. నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు. సో, నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.